ప్రజా టీవీ ప్రేక్షకులకు నమస్కారాలు. వార్తలు చదువుతున్నది మీ ఆంజనేయులు. ప్రజల అభివృద్ధి ధ్యేయంగా కూటమి ప్రభుత్వం 100 రోజుల్లో అనేక ప్రజా సంక్షేమ పథకాలు అమలు చేసిన ప్రజా ప్రభుత్వం అన్న గుట్టిపాటి లక్ష్మి. వివరాల్లోకి వెళ్తే దర్శి నియోజకవర్గం పరిధిలోని ముల్లమూరు మండలం కల్లంపల్లిలో ఆదివారం రోజున ఇది మంచి ప్రభుత్వ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ దర్శి నియోజకవర్గం ఇన్ఛార్జి గుట్టిపాటి లక్ష్మి పాల్గొని ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు అభివృద్ధి పట్ల మీరు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. మీ కుటుంబంలో కూటమి ప్రభుత్వం ఫలాలు అందాయా అని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో గుట్టిపాటి లక్ష్మితో పాటు మాజీ శాసనసభ్యులు నార్పశెట్టి పాపారావు, జిల్లా ట్రిప్ ఫీడ్ ముల్లమూరు మండల స్పెషల్ ఆఫీసర్ రమణ, ముల్లమూరు మండలం ఎంపీడీఓ జనార్దన్ తదితర అధికారులు పాల్గొన్నారు. వారితో పాటు ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షులు కొరపాటి శ్రీనివాసరావు, మాజీ మండల అధ్యక్షులు సోమేపల్లి శ్రీనివాసులు, కెల్లంపల్లి గ్రామ టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, మహిళలు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. 587 మందికి ఉద్యోగ ఆఫర్ లెటర్స్ వచ్చాయి. అది ఒక ప్రయత్నం మాత్రమే. ఇట్లాగే మేము ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటాము, అండగా ఉంటాము. మొన్న 20వ తారీఖు నాటికి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి 100 రోజులైంది. సీఎం గా వారు, డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ గారు, విద్యాశాఖ మంత్రిగా లోకేష్ గారు, మన పీఎం నరేంద్ర మోడీ గారు, వీరి సహకారంతో ఒక ప్రజా పాలన సాగుతోంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా ఖజానా గత ప్రభుత్వం వాళ్ళు దివాలా తీసిన 100 రోజుల్లోనే 100కు పైగా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ఎన్నో మంచి పనులు చేసుకుంటా కూటమి ప్రభుత్వం ప్రజల ఆదరణతో ముందుకు సాగుతోంది. పెన్షన్ ఇచ్చిన మాట ప్రకారం నెల రోజుల్లోపే 1000 రూపాయలు పెంచి అవతాతలకు, ఒంటరి మహిళలకు, అట్లాగే దివ్యాంగులకు 3000 6000 చేసి ఇంటి దగ్గరకు ఇవ్వడం దేశ చరిత్రలోనే మొదటిసారి. దేశంలో మన రాష్ట్రంలోనే 4000 పెన్షన్ అనేది ఇస్తుంది. అంత అధిక అమౌంట్ ఏ రాష్ట్రాలు ఇవ్వట్లేదు.